హలో అండి. మనందరికీ వెన్న ఎలా తయారు చేయాలో తెలుసు కదండీ! వెన్న దాచి అది మిక్సీలో వేసి నీళ్లతో కడిగి మరిగించి చేస్తారు. అలా కొంచెం కొంచెం మిక్సీలో వేయడం, కడగడం వల్ల చాలా టైం పడుతుంది. ఎక్కువ గిన్నెలు కూడా వాడాల్సి వస్తుంది. ఈరోజు నేను చాలా సింపుల్ టిప్ చెప్తాను. వెన్నను ఫ్రిడ్జ్‌లో కింద అరల్లో స్టోర్ చేయకుండా ఫ్రీజర్‌లో స్టోర్ చేస్తూ ఉంటే గడ్డ కట్టి బూజు పట్టకుండా కలర్ చేంజ్ అవ్వకుండా స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. ఇలా స్టోర్ చేసిన వెన్నను బయటకు తీసి డైరెక్ట్‌గా కుక్కర్‌లో వేసి దాన్ని 2, 3 విజిల్స్ వచ్చే వరకు మరిగిస్తే చాలు. అది పూర్తిగా లిక్విడ్‌గా మారిపోతుందనమాట. ఈ రకంగా చేయడం వల్ల మనకి చాలా వరకు టైం సేవ్ అవుతుంది. దాన్ని బయటుంచడం, కడగడం, మిక్సీ వేయడం ఈ టైం అంతా మనకి సేవ్ అవుతుందనమాట. ఇలా కుక్కర్‌లో పెట్టి విజిల్స్ వేయించిన తర్వాత మనం చూస్తే అది మొత్తం మంచిగా కరిగి లిక్విడ్ స్టేజ్‌లోకి వచ్చేస్తుందండి. మనం దాన్ని ఎండలో పెట్టడం, వేడి నీళ్ళలో పెట్టడం ఈ టైం కూడా మనకి సేవ్ అవుతుందనమాట. మనం ఇలాగే దీన్ని మరిగించేయొచ్చు. లేదంటే మరొక స్టీల్ పాత్రలో మందంగా ఉన్న స్టీల్ పాత్రలో వేసి మరిగిస్తే ఇంకొంచెం ఈజీగా వచ్చేస్తుంది. నేనైతే వేరే పాత్రలో వేస్తున్నానండి. వెన్న కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి 2 టైమ్స్ మరిగించాల్సొస్తుంది. ఫస్ట్ ఒకసారి సగం వరకు తీసానండి. దీన్ని మనం సిమ్ టు మీడియం ఫ్లేమ్‌లో 30-45 మినిట్స్ లేదంటే మనకి నెయ్యి అనేది పైకి తేలే వరకు మరిగిస్తే సరిపోతుందండి. చక్కగా వెన్న అనేది మనకి నెయ్యిగా మారిపోతుంది. బాగా మరిగిన తర్వాత కొంచెం మనం దాల్చిన చెక్క వేస్తే కొంచెం మంచి స్మెల్ వస్తుందండి నెయ్యి అనేది. అది లేకపోతే తమలపాకులు వేసినా కూడా బాగుంటుందండి. ఇలాగ నెయ్యి బాగా పైకి తేలే వరకు మనం ఉంచేసి దాన్ని ఎందులోకన్నా ఫిల్టర్ చేసేసుకోవచ్చు. అడుగు వేస్ట్ మిగిలిపోతుంది కదండీ! దాన్ని కూడా మనం ఏం చేయాలో చెప్తాను. చాలామంది నెయ్యి కాచేసిన తర్వాత అడుగు వేస్ట్ అనేది పడేస్తూ ఉంటారు. అలా పడేయకుండా అది కూడా మనం యూజ్ చేసుకోవాలంటే ఆ వేస్టేజ్‌లో మనం కొంచెం వాటర్ అనేది మిక్స్ చేసి దాన్ని కొంచెం మరిగించిన తర్వాత ఆ వాటర్ అంతా కూడా ఒక గిన్నెలో తీసుకొని దాన్ని డీప్ ఫ్రిడ్జ్‌లో పెడితే నెయ్యి, వాటర్ సెపరేట్ అయిపోతుందండి. ఆ నెయ్యిని మనం మళ్ళీ సెపరేట్‌గా తీసుకొని వేడి చేసుకొని ఒక వారం లోపు దీన్ని వాడేసుకోవాలండి. ఇది ఎక్కువ రోజులు నిలవ ఉండదు. ఈ టిప్స్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.